వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. అడీనియం మొక్కని గ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఒంటిరెక్క పువ్వు ఉన్నది మొక్క. ఇది ఈ ఒంటిరెక్క ఫ్లవర్ని మొత్తం అదే కలర్ వస్తుంది కదా చెట్టు మొత్తం, కానీ దీన్ని 4 రకాలు పువ్వులు వచ్చే విధంగా నేను చూపిస్తాను. ఈ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలనేది నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఎక్కువ ఖర్చు ఏమీ పెట్టాల్సిన పని లేదు, బయట కొనాల్సినవి ఏమీ లేవు. అలాంటివి ఏమీ లేకుండా నేను ఈజీగా ఇంట్లో ఉండే వాటితో నేను గ్రాఫ్టింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. చూసారు కదా, ఇందాక చూపించింది ఒంటిరెక్కది కదా, ఇప్పుడు నేను కట్ చేసుకునేది ముద్దలోనే ఇదొక వెరైటీ, ఇదొక కలర్, కొద్దిగా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా ఇది ఒంటిరెక్కదే కానీ పక్కన ఉంది కదా వైట్ కలర్లో, అది కనిపిస్తుంది కదా పింక్ కలర్. అలా కాకుండా దాని మీద డాట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసిన దాని మీద చిన్న చిన్న చుక్కల్లాగా వస్తాయి, అది ఒక వెరైటీ. అలాగే ఇక్కడ ఉన్నది ముద్దది, ఫస్ట్ కట్ చేసిన లాగానే ముద్దదే, కానీ ఇది ఒక కలర్ అదొక కలర్, రెండు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇప్పుడు ఈ 3 కట్ చేసుకున్నాను, 3 కలర్స్ కట్ చేశాను. చూసారు కదా, ఈ 3 కట్ చేసుకున్నాను. ఇది రెక్కది మొగ్గు ఉంది కదా కనిపిస్తుంది. అయితే పైన 3 కొమ్మలు ఉన్నాయి, ఆ 3 కొమ్మలు కట్ చేసి ఇప్పుడు నేను తీసుకొచ్చా కదా, వేరే మొక్కలకి తీసుకొచ్చా కదా కొమ్మలు, అవి ఈ 3 కొమ్మలు ఉన్నాయి కదా ఒకే చెట్టుకి, వాటిని కట్ చేసి వాటికి పెడతాను. పక్కన చిన్న చిన్న కొమ్మలకి ఒంటిరెక్కే వస్తాయి. సేమ్ ఆ చెట్టుకైతే ముందు ఏ ఫ్లవర్ అయితే వస్తుందో అదే వస్తుంది. అలా 4 కలర్లు చేసుకోవచ్చు మనం ఒకే చెట్టుని. చూడండి, ఇది కొమ్మ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే పక్క నుండి కూడా ఇంకొద్దిగా కట్ చేసుకుని అటు ఇటు క్రాస్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న భాగాన్ని తీసేయాలి కొద్దిగా. అంటే మనం వేరొక కొమ్మ పెడతాం కదా, అది మంచిగా అక్కడ సెట్ అవ్వడానికి అనమాట, మంచిగా కూర్చోవడానికి మనం దాన్ని కొద్దిగా తీసేయాలి. ఇప్పుడు మనం వేరే మొక్క నుండి కట్ చేసుకొచ్చాం కదా, ఇవి వాటిల్లో ఒక కొమ్మ తీసుకుంటున్నాను. ఇది మనం పెన్సిల్ చెక్కే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా చెక్కుకోవాలి, 2 వైపులా చెక్కోవాలి, మొత్తం చెక్కొద్దు, చుట్టూ రౌండ్గా చెక్కొద్దు. మనం ఇటు అటు ఎదురుగా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి, పెన్సిల్ చెక్కినట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొమ్మకున్న ఆకులన్నీ తీసేద్దాము, ఎందుకంటే దాని బలం అంతా ఈ కొమ్మలే తీసుకుంటే, అవి తీసేస్తే మనకు మంచిగా చిగుర్లు వస్తాయి. ఈ విధంగా ముద్రాకులన్నీ తీసేసుకుందాం. చివర్లో ఉన్న చిగుర్లు మాత్రం అలా ఉంచేసేద్దాము. ఉంచేసి మనం ఈ పక్క ఆ పక్క కట్ చేసాం మనం దాన్ని. ఇలా కట్ చేసిన దాన్ని ఫస్ట్ కొమ్మ కట్ చేసాం కదా, దాని మధ్యలోకి పంపించాలి. లోపలికి గట్టిగా నొక్కుకోవాలి. ఇప్పుడు మనం టేప్ తీసుకోవాలి. ఈ టేపు మనం కరెంటు టేప్ ఉంటుంది కదా ఇంట్లో, అలాంటిది తీసుకోవచ్చు. లేదా ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, గ్రాఫ్టింగ్ చేసే టేపులు దొరుకుతాయి. కానీ అది మనం
బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈజీగా చేసి చూపిస్తాను అన్నాను కదా. అందువల్ల నేను ఇంట్లో నాకు ఇది ఉంది. ఎవరింట్లో అయినా సరే ఇలాంటి టేప్ ఉంటుంది కదా. ఈ విధంగా మనం టేప్ని ఇలా చుట్టుకోవాలన్నమాట. పై కొమ్మ కింద కొమ్మకి మధ్యలో ఉంది కదా, దాన్ని అటు ఇటు కదలకోకుండా దాన్ని మంచిగా చుట్టుకోవాలి. అది గట్టిగా నొక్కుంటూ చుట్టుకుంటే మనకి అది కొమ్మ కదిలిపోకోకుండా కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. అది దానిలో కూర్చుని మంచిగా దీని బలం అంతా, చెట్టుకున్న బలం అంతా అది మంచిగా లాక్కుని అది మంచిగా దానికి సెట్ అయిపోద్ది. ఆ కొమ్మ కతుక్కుపోద్ది అనమాట. అంటుకట్టే విధానం అంటారు కదా తెలుగులో, గ్రాఫ్టింగ్ అంటారు. అదనమాట. దీన్ని అంటు కడుతున్నాం. దీన్ని ఇప్పుడు మనకి ఈ మొక్క ఒంటి రెక్కదు కాబట్టి ఈ కొమ్మలు కడుతున్నాం కదా, ఈ కొమ్మలు పైన ఏవైతే పెట్టామో అవే ఫ్లవర్స్ వస్తాయి. కింద చెట్టు ఒంటి రెక్కది అయినప్పటికీ మనం పైన పెట్టే ముద్దవి ఇంకా డిఫరెంట్ కలర్స్ పెడుతున్నాం కదా, మనం ఏ కొమ్మ అయితే పైన పెడుతున్నామో అదే ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒక 15-20 డేస్కి మంచిగా సెట్ అయిపోతుంది. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఒక 1 మంత్ అయినా అలా ఉంచేసినా సరే మంచిదే, చక్కగా అతుక్కుంటుంది. లేదా ఇలాంటి టేప్ కూడా లేదు మనకు ఇంట్లో అన్నప్పుడు ఈజీగా ఇంట్లో అనవసరంగా వేస్ట్గా పడేసే దాంతో నేను ఏ కవర్తో చుట్టుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చుట్టుకున్నాను. మన కొమ్మ ఆ కొమ్మ ఈ కొమ్మ కదిలిపోకుండా ఒకదానికొకటి అతుక్కుపోయే విధంగా మనం దాన్ని చుట్టేసేయాలి. టేపు చుట్టేస్తే మనకి అది కదిలిపోకుండా ఉంటుంది. కొన్ని రోజులకి అది దానికి అంటుకట్టుకుపోతుంది అనమాట, అంటుకుపోతుంది. అప్పుడు మనకి ఇది చెట్టుకు ఉండే బలం అంతా దానికి కూడా వచ్చేసి మంచిగా చిగురు వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి. మనం ఏ ఫ్లవర్ ఏ మొక్కకైతే ఏ మొక్క నుండి అయితే మనం కొమ్మ కట్ చేసామో ముద్ద పూలు అలాంటివి అవే వస్తాయి. అలా ఈ ఒక్క చెట్టుకి 4 రకాల ఫ్లవర్స్ వస్తాయి. నేను తర్వాత ఇవి మంచిగా అయిన తర్వాత ఫ్లవర్స్ వచ్చేటప్పుడు నేను మరలా వీడియో తీసి చూపిస్తాను ఇది ఎంతవరకు సక్సెస్ అయిందనేది. ఇప్పుడు వేరొక కొమ్మ కట్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ పైన 1 ఇంచ్ వరకు ఇంచు లోపల వరకు కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని అటు ఇటు క్రాస్గా కట్ చేసుకుంటే మధ్యలో ఉన్న భాగం ఈజీగా వస్తుంది. పైనుండి కొంచెం కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే చివర ఈజీగా వస్తుంది. లేదా ఇలా కట్ చేసుకుంటా కూడా ఇబ్బందిగా ఉందన్నప్పుడు నేను ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇంకొక కొమ్మ ఉంది కదా, దానికి చూపిస్తాను. ఇప్పుడు ఇందాక చేసిన విధంగానే పెన్సిల్ చెక్కున్నట్టుగా 2 సైడ్లు మనం ఎటైతే ఇట్లా చెక్కుతున్నామో దాని వెనక వైపు సేమ్ వచ్చే విధంగా వెనక వైపు కట్ చేసుకోవాలి. అంతేగాని రౌండ్గా చెక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అటు ఇటు చెక్కితే ఇలా ఉంటుంది కదా, దీని లోపలికి పంపించినప్పుడు మంచిగా కూర్చుంటుంది అన్నమాట, సెట్ అవుతుంది దాని లోపలికి. అంతేగాని రౌండ్గా చెక్కుంటే సెట్ అవ్వదు కదా. మనం ఈ విధంగా ఫ్లాట్గా చెక్కుకోవాలి. ఇటువైపు కింద పైన ఎలా ఎక్కడైతే చెక్కామో సేమ్ కింద 2 వైపులా చెక్కుంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దీని లోపలికి ఈ కొమ్మ మధ్య భాగంలోకి మంచిగా సెట్ అవుతుంది. ఈ విధంగా ఇలా మంచిగా దానిలో కూర్చుంటుంది. అప్పుడు అంటు కట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ టేప్ ఉంది కదా, టేప్ని పెట్టి మనం దాని చుట్టూ చుట్టుకుంటే గట్టిగా అది అటు ఇటు పోకుండా ఉంటుంది.
మనం గట్టిగా నొక్కుకుంటూ అది గాలిపోకుండా ఉండే విధంగా గట్టిగా నొక్కుకుంటూ టేప్ చుట్టుకోవాలి. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ గ్రాఫ్టింగ్ అంటుకట్టే విధానం చాలామంది తెలియకపోవచ్చు. ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి వేరే వాళ్ళతో కూడా చేయించండి. అలాగే ఈ అంటుకట్టే విధానం ఈ కొమ్మ ద్వారా కూడా ఇలా చేసుకోవచ్చు. లేదా వేరే కొమ్మల్ని చిన్నగా ఒక ఇంచి ఒక అంగుళం అంతా కట్ చేసుకుని కూడా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదైతే కొద్దిగా టైం పడుతుంది ఫ్లవర్స్ రావడానికి. ఒక అంగుళం అంతా పెట్టి దాన్ని చుట్టూ కవర్ చేసేస్తాం అన్నమాట, చుట్టూ కట్టేసేస్తాము. అది కొద్దిగా టైం పడుతుంది. ఇది ఆల్రెడీ కొమ్మ పైన చిగురు ఉంది కాబట్టి ఇది ఈజీగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది వెంటనే. ఆల్రెడీ దీనికి చిగురు ఉంది, మంచిగా ఉంది కాబట్టి, పొడవుగా ఉంది కాబట్టి త్వరగా ఫాస్ట్గా మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అదే చిన్న ఒక ఇంచు ఒక అంగుళం అంతా మనం కట్ చేసుకుని దీనిపైన పెట్టి గ్రాఫ్టింగ్ చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది దానికి చిగురులు వచ్చి ఫ్లవరింగ్ రావడానికి. ఇప్పుడు చూడండి, మూడోది చూపిస్తున్నాను. అసలు ఏ విధంగా మధ్యలో భాగం తీయకోకుండా ఒక్కసారి ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. ఒక్కసారి కట్ చేశాను, అంటే 2 భాగాలుగా చేసా, సగానికి కట్ చేశాను. మధ్యలో ఉన్న భాగాన్ని ఇప్పుడు 2 కొమ్మలు తీసే కదా అలా తీయలేదు అనమాట. దీనికి డైరెక్ట్గా ఒక కటింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు మూడవ కొమ్మ కూడా సేమ్ అదే విధంగా ఫ్లాట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. మనం పెన్సిల్ చెక్కే విధంగా ఫ్లాట్గా వచ్చేటట్టు చేసుకుంటే దీని మధ్యలోకి మంచిగా ఫిక్స్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మధ్యలోకి పంపించి దీని చుట్టూ టేప్ చుట్టుకోవాలి. ఇలాంటి గమ్ముండా టేప్ అయితే కొద్దిగా మనకి ఈజీగా మనం అతుక్కుపోతుంది. కొన్ని గమ్ములేని టేపులు మామూలు ఉన్నా సరే దానికి కూడా మంచిగానే ఉంటుంది. మంచిగా గట్టిగా కట్టుకుంటే చుట్టేసుకుని గట్టిగా కడితే బాగుంటుంది. అది కూడా ఏ కవర్తో ఏంటనేది నేను చూపిస్తాను. ఇది చాలా రకాలుగా ఈ అడేనియం అనే కాదు, మందారాలు అలాంటి వాటిలో కూడా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. దేనికైనా చేసుకోవచ్చు. వంకాయలు, టమాటా ఇలాంటివన్నీ గ్రాఫ్టింగ్ చేస్తున్నారు కదా ఈ మధ్యన. అలాగే మామిడి మొక్కలకు కూడా మన మామూలు ఒక రకం మామిడి మొక్క అయితే దానికి కొమ్మలకి ఇంకొక కొమ్మని తెచ్చి దానికి గ్రాఫ్టింగ్ చేస్తున్నారు, అంటుకడుతున్నారు. అప్పుడు మనకి ఒకే మామిడి చెట్టుకి 2-3 రకాల కాయలు వస్తాయి. అలా మనం వేరే చెట్లకి, ఇది ఒకటి అడేనియం చెట్టు అనే కాదు, వేరే చెట్లకి మొక్కలకి మనం ఈ విధంగా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. మందారాలు కూడా మన దగ్గర ఒక రెక్క మందారం ఉందనుకోండి, రెడ్ది, దానికి పింక్, వైట్, ఎల్లో, ఆరెంజ్ అలా మన ఇష్టం వచ్చిన కలర్స్ని కొమ్మలతో ఈ విధంగా కట్ చేసుకుని మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఒకే మందారం చెట్టుకి 4-5 రకాల మందార పూలు పూస్తాయి. అదేవిధంగా ఈ అడేనియంలో కూడా నేను ఇప్పుడు ఇది రెక్కది కాబట్టి పింక్, లైట్ పింక్ రెక్కది ఇది. దాని కొమ్మలు 3 కట్ చేస్తే కదా 3 రకాల వెరైటీస్. ముద్దలో 2 రకాలు, ఇంకా రేఖలోనే లైట్ పింక్ మీద డాట్స్ వస్తుంది అనమాట, చిన్న డాట్స్ ఉంటాయి. అది 3 వెరైటీస్ పెట్టాను. ఇంకా కింద నుండి చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఆకులు ఆ చెట్టుకి, వాటి నుండి రెక్క పూలు వస్తాయి. పైన 3 ఒక వెరైటీ, కింద కొన్ని రెక్క వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక వెరైటీ మొక్కలాగా ఉంటుందన్నమాట.
ఈ విధంగా ఒకే చెట్టుకి 4 రకాల ఫ్లవర్స్ని మనం చూడవచ్చు. ఈ విధంగా 3 నేను చేశాను. చూడండి నేను చేయి అడ్డు పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం చుట్టుకున్నాం. ఒక 20 డేస్ లేదా 30 డేస్, ఒక నెల రోజులైనా అలా ఉంచేస్తే మనకి ఈజీగా దీనికి చిగురులు వస్తే అంటుకట్టుకుంటుంది. తర్వాత మనం ఇది కట్ చేసేసుకోవచ్చు. ఈ పేపర్ కవర్ ఉంది కదా, ఈ కవర్ కట్ చేసేసుకుంటే మనకు అది అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఒక నెల రోజుల తర్వాత నేను ఈ కవర్ మంచిగా కట్ చేసేస్తాను. నేను కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను అవి సక్సెస్ అయినాయా లేదా అనేది. చూసారు కదా, ఇప్పుడు నేను చుడుతున్నాను కదా ఈ కవరు. ఇది మనకి సరుకులు ఏమైనా తెచ్చుకుంటాం కదా, పంచదార కానీ అలాంటివి ఏదన్నా లూజ్ తెచ్చుకుంటాం కదా సూపర్ మార్కెట్లో కాకుండా, ఇలాంటి కవర్స్లో మనకి వేసిస్తారు కదా, వీటిని సన్నగా కట్ చేసుకున్నాను నేను. సన్నగా పొడవుగా కట్ చేసుకుని గట్టిగా దీని చుట్టూ చుట్టుకుని మనం చివర ముడి వేసుకోవాలి. చుట్టుకుని మనం ఇదే దాంతోనే మనం ముడి వేసుకున్నాం అనుకోండి, గట్టిగా ఉంటుంది, అది మంచిగా అతుక్కుపోతుంది ఈ కొమ్ములు. ఇలా మనకి అస్సలు ఖర్చు వద్దు, మా దగ్గర కరెంటు టేపు అలాంటిది లేదు అని అనుకున్నప్పుడు అస్సలు రూపాయి ఖర్చు లేకుండా, కొనాల్సిన పని లేకుండా ఈ విధంగా మనకి వేస్ట్గానే ఉంటాయి కదా పంచదార కానీ అలాంటివి ఏమైనా కవర్లు తెచ్చుకున్నప్పుడు, అలాంటి వాటిని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా దాని చుట్టూ చుట్టుకుని చివర దాంతోనే మనం ఈ విధంగా గట్టిగా ముడి వేసుకోవచ్చు. లేదా ఒక దారంతో అయినా వేసుకోవచ్చు. ఒక లావు దారం ఉంటాయి కదా, అలాంటి దారాలతో అయినా మనం కట్టుకోవచ్చు. లేదా పురికోసతో కానీ ఈ కవర్ చుట్టేసి దాన్ని పురికోసతో గట్టిగా కట్టేసేసినా సరే, లేదా లావు దారం ఏదన్నా ఉంటే పూలు అల్లి అలాంటి దాంతో అయినా సరే మనం దీన్ని కట్టుకోవచ్చు. లేదా అదే కవర్తో అయినా మనం చేసుకోవచ్చు. చూశారు కదా నా చేతిలో కనిపిస్తుంది అలాంటి కవర్ ఇది. దీన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాని చుట్టూ చుట్టుకోవడమే. ఈ కవర్ని నేను ఇంకా 3 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఒకదానికి చుట్టేసాను, ఇంకా 2 ఉన్నాయి కదా, దానికి కూడా చుట్టుకుంటాను. తర్వాత మొత్తం చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను వాటికి చుట్టలేదు. మనం ఆ టేప్ చుట్టుకున్నప్పటికీ మనం ఈ కవర్లతో కూడా చుట్టుకోవచ్చు. ఇంకా గట్టిగా ఉంటుంది, గాలి వెళ్ళకుండా ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి కవర్ ఉంటుంది కదా మనకి, ఈ కవర్లో పైన వేసేసి ఈ విధంగా దానికి గాలి తగలకోకుండా కింద ముడి వేసేసుకోవాలి. మరి గట్టిగా ఏం కట్టలేదు నేను. మరి చాలా గట్టిగా కట్టుకుంటే మాత్రం పైనుండి కొద్దిగా రంధ్రాలు చేయాలి. నేను లూజ్గానే కట్టుకున్నాను. లూజ్ కట్టుకోవడం వల్ల కొంతైనా గాలి వెళుతుంది, అందువల్ల కింద లూజ్గా కట్టాను. టైట్గా కడితే మాత్రం పైన హోల్స్ చేయాలి కొద్దిగా. తర్వాత 2-3 రోజుల తర్వాత హోల్స్ చేసుకోవచ్చు రంధ్రాలు. చూసారు కదా, ఈజీగా మనం అడేనియం మొక్కని ఎలా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనేది నేను చూపించాను కదా. అలాగే ఒకే మొక్కకి 4 రకాల ఫ్లవర్స్ వచ్చే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను. ఇదే విధంగా మందారాలు ఇంకా వేరే మొక్కల్లో కూడా చేసుకోవచ్చు. నేను ముందు వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఇలాంటి మంచి వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.